హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అలాగే ఈరోజు హెల్త్ రెసిపీ ఒకటి తీసుకొచ్చాం. హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయి. ఈ రెసిపీ పెద్ద ఉసిరికాయ ఒరుగులు. ఇది హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయి. ఆమ్లా చట్పటా క్యాండీ అంటారు. ఇది గొంతుకి ఇన్ఫెక్షను, పైత్యం అన్ని రోగాలకి నయం చేస్తుంది. ఆమ్లా చట్పటో క్యాండీ. హలో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆమ్లా అంటే ఉసిరికాయలు ఇలా ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఇలా ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పోసి మళ్ళీ పైన ఇంకొక గిన్నె పెట్టి ఆ గిన్నెలో కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా చూసుకోండి, అల్లం పొడి 2 స్పూన్లు, వాము 2 స్పూన్లు, మిరియాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, అలాగే ఇంగువ 1 స్పూను, ఉప్పు 1 స్పూను, నల్లుప్పు 1 స్పూను. అలాగే ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాలి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ కొద్దిగా లైట్గా వేయించుకోవాలి దోరగా. ప్రతి సీజన్లో ఒకటి కాయలు వస్తాయి, ఏదో కాయలు పండ్లు అన్నీ వస్తూనే ఉంటాయి. అలా చేసుకుంటే మన హెల్త్ని కాపాడుకుంటాం. ఇప్పుడు వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోండి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని రకాలు తింటేనే మంచిది. అది సర్వరోగ నిరోధంలా పనిచేస్తాయి. ఈ ఆమ్లా ఇప్పుడు ఉడికిపోయింది చూడండి, కుక్ అయినాయి బాగా. ఇవి ఒలుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే మనం జీలకర్ర, వాము ఇవన్నీ ఉన్నాయో మిక్సీ పట్టుకోండి. వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత పట్టుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా 1 స్పూన్ బెల్లం వేసాం. బెల్లం చెప్పడం మర్చిపోయాం. బెల్లం ఇలా మంచిగా మెత్తగా అయిపోవాలి పిండిలాగా. ఇప్పుడు ముక్కలు వచ్చేస్తాయి. గింజలు పక్కకు తీసేయండి. ఈ ఒరుగులు, ఉసిరికాయ ఒరుగులు, పెద్ద ఉసిరి అండి ఇది, పెద్ద ఉసిరికాయ ఒరుగులు. ఇప్పుడు ఏదైతే మనం మసాలా గ్రైండ్ చేసుకున్నామో అది లైట్గా జల్లుకుంటా, ఈ మసాలాని జల్లుకుంటా మొత్తం ముక్కలకి అన్నిటికి జల్లి కలపాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేయాలి. ఈ పీసెస్ ఇప్పుడు కూడా తినేయచ్చు. అసలు ఈ డ్రై అవ్వాలని లేదు. ఇప్పుడు కూడా లైట్గా తింటే నోటికి ఎంత బాగుంటుందో. మరి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒగరుగా నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా చూడండి, మేము చేసిన పౌడర్ మొత్తం వేసాం. మొత్తం అన్ని రకాలు వేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి సన్లైట్లో పెట్టుకోవాలండి. సన్లైట్లో పెట్టాలి. ఒక 3-4 డేస్లోనే మొత్తం డ్రై అయిపోతాయి ముక్కలు. ఇంకా అది లోపల పెట్టుకొని మనకు నచ్చినప్పుడల్లా, మనకి ఇష్టమైనప్పుడల్లా నోట్లో ఒక ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే డైట్ ప్లాన్ పేషెంట్లకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే వెయిట్ లాస్ పనిచేస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.